వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను పొటాటో కట్ చేసేస్తున్నాను, పీల్ అది తీసేసాను ఆల్రెడీ. ఇక్కడ గ్యాస్ పై కౌంటర్ టాప్ అంతా కడిగి క్లీన్ చేశానండి. మళ్ళీ కౌంటర్ టాప్ మీద కట్ చేస్తుంది ఏంటి అని అనుకోవద్దు, జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసేసి ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఈరోజు వచ్చేసి నేను చపాతీ విత్ కుర్మా చేస్తున్నానండి. పొటాటో క్యారెట్ వేసి కుర్మా చేస్తున్నాను. ఇక మష్రూమ్స్ అయితే దొరకలేదండి, ఇక అందుకని అయితే అవి వేయలేదు. ఇప్పుడు నేను చేసే కుర్మా వచ్చేసి రైస్లోకి సూపర్గా ఉంటుంది, యాజ్ యూజువల్గా చపాతీలోకి బాగుంటుందండి. ఈరోజు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ అనేది చేసేస్తున్నాను. ఇక ఆఫ్టర్నూన్ అనేది ఏదైనా రసం కానీ అట్లా ఏదైనా పెట్టేద్దాము, కర్రీ ఎక్కువ చేద్దాము ఇది అని చెప్పేసి ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడైతే క్యారెట్ కూడా కట్ చేయడం అయిపోయిందండి. ఈ కర్రీ త్వరగా కుక్ అవ్వాలి అంటే నేనైతే ఫస్ట్ ఇలా వెజిటేబుల్స్ని కట్ చేసి ఒక 50% వరకు బాయిల్ అనేది చేసేసుకుంటానండి. అప్పుడు మనకి కుర్మా అనేది త్వరగా ఉడికిపోతుంది. మనము కూర్మాలోనే ఈ వెజిటేబుల్స్ ఉడికించాలి అంటే కొంచెం మసాలా అడుగంటుతూ ఉంటుంది కదండి. ఇక అందుకని ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే వెజిటేబుల్ని చక్కగా వాష్ చేసేసుకుంటున్నాను 2-3 టైమ్స్. ఇలా ఈ చపాతీ కుర్మా చేయాలంటే నేను మార్నింగ్ 5:45 నుంచి స్టార్ట్ చేసినానండి. మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోయారు కదా, ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను వర్క్ అనేది. ఇక్కడ వాటర్ కూడా అయిపోవచ్చాయండి, ఫ్రెష్ వాటర్. ఇక మోటార్ అయితే వేసి పట్టాలి. ఇకైతే ఇది గ్యాస్ పై కౌంటర్ టాప్ అంతా మళ్ళీ కొంచెం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ పేలరు చాకు ఇవి కూడా ఎప్పటికప్పుడు కట్ చేస్తానండి. ఇలాగే కట్ చేసి అక్కడ కానీ పెట్టాము అంటే అది ఎండిపోయినట్టుగా అయిపోతుంది కదా, అలా అయితే బాగుండదు. కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇకైతే ఇప్పుడు నేను గోధుమ పిండి కలిపేసుకుంటున్నానండి చపాతీ డో అనేది ప్రిపేర్ చేయడానికి. ఈవినింగ్ కూడా సరిపోయేంత పిండి కొంచెం ఎక్కువే కలిపేసుకుంటున్నానండి. ఇలా కుర్మా చేసినప్పుడు ఈవినింగ్ కూడా పిల్లలకు వచ్చేటట్టుగానే చేసేస్తాను, కొంచెం ఎక్కువగానే. కాకపోతే సాయంత్రం అనేది చపాతీ సాదుకొని మనం కాల్చుకుంటే వేడివేడిగా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అనేది వేసేసి ఈ పిండిలో సాల్ట్ వేసి ఇలా కలిపేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్ళు కలుపుకున్నట్టయితే చపాతీ సాఫ్ట్గా వస్తుందండి. ఎందుకంటే హాట్ వాటర్లో పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా అవుతుంది కదా, అందుకనమాట. నా టైం కన్వీనియంట్ని బట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి. అదే పాలు వేసి కలిపినా కూడా చాలా బాగుంటుందండి, చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇకైతే నేను పిండి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేనైతే ఆయిల్ లాస్ట్లో ఈ పిండి మీద స్ప్రెడ్ చేసుకుంటానండి. ఆ తర్వాత నేను పిండి కలిపేటప్పుడు ఈ ఆయిల్తో బాగా మసాజ్ చేసినట్టుగా చేస్తాను ఈ గోధుమ పిండి ముద్దని. ఈ విధంగా ఈ కౌంటర్ టాప్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను అండి. ఇప్పుడైతే నాకు ఈ చపాతీ పిండి అనేది కొంచెం పడింది కదా, ఇక దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇక ఇప్పుడు బౌల్స్కి వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ పిండి నానుతూ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టవ్ మీద వెజిటేబుల్స్ కుక్ అవుతూ ఉన్నాయి కదండి. ఇలాగైతే నేను ఇలాంటి టైంలో బౌల్స్ క్లీన్ చేసేసుకుంటాను. మాది చాలా చిన్న షింక్ అండి. పెద్ద బౌల్స్ కనుక 2 వేసాము 3 వేసామంటే ఇక నిండిపోతుంది అనమాట. ఇక నైట్ పూట తిన్న అది పెరుగు గిన్నె, ఆ తర్వాత వచ్చేసి అన్నం వండుకునే రైస్ గిన్నె, ఈ 2 గిన్నెలు కానీ పడ్డాయంటే నాకు ఈ షింక్ మొత్తం స్పేస్ అనేది ఆక్యుపై చేసేసుకుంటుంది. ఇక చూసారా, బౌల్స్ అయితే ఎక్కువ ఉండవు, ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇక కాకపోతే అవి స్పేస్ అలా ఆక్రమిస్తాయి కాబట్టి మీకు చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలా అయితే నేను బౌల్స్ అన్ని క్లీన్ చేసేసుకుంటానండి. 90% నేను బౌల్స్ అనేవి ఏదైనా కుకింగ్ ఐటమ్ స్టవ్ మీద పెట్టినప్పుడే నేను ఇలాగా అది ఉడికే లోపల ఇలాగ వాష్ చేసుకుంటూ ఉంటాను. బౌల్స్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలా అయితే కౌంటర్ టాప్ అంతా బాగా క్లీన్ చేయాలండి, డీప్ క్లీనింగ్. మళ్ళీ ఒక 15 days అయిపోయింది.
ఎప్పుడప్పుడు ఇలా పైపైన అన్నీ చేస్తూ ఉంటాను. అయినా అక్కడక్కడక్కడక్కడ అడ్డాలన్నీ నేనే పెడతాను. ఇకైతే ఫ్రిడ్జ్లో పాలు తీసేసుకున్నాను. నాకు కావాల్సిన వరకే నేను కొంచెం ఒక చిన్న బౌల్లో వేసి పాలు కాగబెట్టుకుంటున్నానండి. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. ఇకైతే నేను ఒక చిన్న గ్లాస్కి ఒక కాఫీ పెట్టుకొని తాగానంటే ఇక నా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. ఎక్కడ లేని ఉత్సాహం అయితే వచ్చేస్తుందండి. ఈ కాఫీ మాయో ఈ టీ మాయో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అలా అయితే అలవాటైపోయింది. ఇక నేను వెజిటేబుల్స్ ఇక కుక్ అయిపోయాయని చెక్ చేసుకుంటున్నాను. కుక్ అయ్యాయి. ఇకైతే నేను స్టవ్ కట్టేస్తున్నానండి. దాంట్లో వాటర్ కొంచెం ఉంటాయి కదా, అవి నేను తర్వాత డ్రైన్ చేస్తాను కర్రీ చేసేటప్పుడు. ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని నేనైతే కాఫీ తాగుతున్నానండి. హడావిడిగా నిలబడి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అది తాగినా కూడా నాకైతే అస్సలు తాగినట్టు అనిపించదు. ఏదైనా మార్నింగ్ పూట ఈ లూక్ వామ్ వాటర్లో నేను హనీ వేసుకొని తాగుతాను కదా, మార్నింగే బ్రష్ చేసుకోగానే అదైనా కూడా ప్రశాంతంగా కూర్చొని తాగుతానండి. ఇక్కడైతే నాకు మసాలా పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను కుర్మాలోకి. ఆ తర్వాత వచ్చేసి ఇక కర్రీ ప్రిపరేషన్కి వచ్చానండి. గట్టిగా ఒక మందంగా ఉండే గిన్నెను అయితే తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అనమాట ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకోవాలి అంతే. మరి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ఇకైతే నేను మసాలా గ్రైండ్ అనేది చేసేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసి కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్టు ఏమేమి వేసానంటే నేను పచ్చి కొబ్బరి వేసానండి, ఒక 10 జీడిపప్పులు వేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ గసగసాలు వేసాను, 1/2 స్పూన్ నువ్వులు వేసాను. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క, తర్వాత వెల్లుల్లి, తర్వాత 4 లవంగాలు, ఒక 2 వేలు అంటే ఒక వేలులో 2 గీతలు ఉంటాయి కదండి, అంత దాల్చిన చెక్క వేసాను. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసి ఒక 4 ఎండుమిరపకాయలు వేసి బాగా మిక్సీ పట్టానండి మెత్తగా. ఇలాగా మనకి గ్రేవీ గుజ్జుగా కావాలంటే ఆ మసాలాలోనే ఒక ఆనియన్ కూడా వేసుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది. ఇక అదంతా కొంచెం ఈ మసాలా పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసాను, ఒక పెద్ద టమోటోను కూడా వేసేసి బాగా మగ్గించుకుంటున్నానండి. ఇకైతే మసాలా మనకి వేగిన తర్వాత బాగా కమ్మని వాసన వస్తుంది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా వేసి ఇలా కలిపేసుకుంటున్నానండి. మీరు ఇదే టైంలో కావాలి అంటే మష్రూమ్స్ను కూడా వేసేసుకోవచ్చు. చాలా చక్కగా ఉడుకుతుందండి. మష్రూమ్ వేసినా కూడా వాటరీగా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను ఈ కుర్మాలోకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసి మగ్గబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇక నా కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం పలచగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఇంకా మీకు ఎగ్ తినే అలవాటుగా ఉంటే ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఈ లాస్ట్ కొంచెం మనం వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుంటాం కదా, మనము గుజ్జుగా కాకుండా కొంచెం పలచగా కావాలనుకుంటే అటువంటప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ను కూడా కొంచెం ఘాట్లు అనేది పెట్టేసి వేసుకుంటే ఎగ్ కుర్మా లాగా కూడా చాలా బాగుంటుందండి. ఇకైతే ఫస్ట్ నేను మా హస్బెండ్కి అయితే పంపించేయాలి కాబట్టి ముందు చకచకా చేసేస్తున్నాను. ఇలాగా ఈ చపాతీ చేసేటప్పుడు ట్రైపాడ్ అనేది కౌంటర్ టాప్ మీద కనుక పెట్టుకున్నాను అంటే స్పేస్ సరిపోవట్లేదని ఈరోజు కొంచెం యాంగిల్ మారుస్తున్నానండి. ఇలా యాంగిల్ మార్చాము అంటే మాకు ఎక్కడైనా బౌల్స్ కానీ అలాగా కొంచెం మెస్సీగా ఉంటే అంతా కనపడుతుంది. కానీ వీడియోస్ కోసం అవన్నీ తీసుకెళ్ళి ఇంకొక ప్లేస్లో పెట్టి ఇలా వీడియో షూట్ చేయాలంటే కుదరదు. కాబట్టి సరే ఎలాగో అలా అందరి ఇళ్ళు ఇలాగే ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక ఇలా ట్రైపాడ్ పెట్టేసి ఇవాళకి కానిచ్చేస్తున్నానండి. ఇలాగా ఇక నా చపాతీ అయితే ఇలా కాలుతూ ఉంది. ఎక్కువ సార్లు ఫ్లిప్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, మీకు బాగా కుక్ అవుతుంది. అదే లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేశారు అంటే పప్పు చెక్కలాగా వస్తుందండి. ఇక్కడైతే నేను కీర్తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక పిల్లలైతే ఈరోజు సండే కాబట్టి 9:30 ఆ టైంలో లేచారండి. నేను ఫస్ట్ మా హస్బెండ్కి చేసి పంపించేశాను. తర్వాత అయితే ఇది మళ్ళీ మధ్యలో మా పిల్లలకి చేశానండి. చూసారా, కర్రీ పెట్టేశాను, చపాతీ కుర్మా.
తర్వాత ఆనియన్ స్లైసెస్ పెట్టేసి చపాతీలు కూడా కాల్ చేసి పిల్లలకి ఇస్తున్నానండి. వీళ్ళైతే ఈరోజు నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదండి, పోయిన సంవత్సరం బుక్స్ అవన్నీ కబోర్డ్స్లో క్లీన్ చేసుకుంటేనే కదా మళ్ళీ ఈ ఇయర్ మనము చక్కగా కవర్స్ వేసిన బుక్స్ అన్నీ సర్దుకోవాలి. ఇలాగైతే సర్దుకుంటున్నారండి పిల్లలు. చూసారా ఎలా మెస్సీగా ఉందో. ఇక వీళ్ళు ఇవన్నీ సర్దుకున్న తర్వాత అయితేనే నేను ఇంకా ఇల్లు అయితే చిమ్మాలండి. ఇక అప్పటికే 9:30 అయిపోయింది, ఆకలి వేస్తుంది కాబట్టి ఇక ముందు పిల్లలకైతే ఇస్తున్నాను. ఇక్కడ వీళ్ళు చూసారా స్కూల్ బ్యాగ్స్లో ఎంత చెత్త ఉంటుందో మీరే ఒక్కసారి చూడండి. ఇక్కడ యశ్వంత్ బ్యాగు ఇదిలిస్తున్నాడు, కీర్తన బ్యాగ్ కూడా ఇదిలిచ్చేస్తుంది. అబ్బా చూసారా 2 months స్కూల్కి వెళ్ళిందండి బ్యాగ్ తీసుకొని. ఆ 2 monthsలో వచ్చిన చెత్త అనమాట. తర్వాత లాక్డౌన్ అయితే వచ్చి స్కూల్ లేదు కాబట్టి ఇక ఆ బ్యాగు అలాగే ఉంది. ఇక ఇప్పుడైతే కొత్త బుక్స్ పెట్టుకోవాలి కాబట్టి అవన్నీ ఇదిలిచ్చేయమని చెప్పాను. ఇంత చెత్త వచ్చింది. ఇక ఆ తర్వాత అయితే స్కూల్ బ్యాగ్స్ అనేవి వాష్ చేసేసానండి. ఇక్కడైతే పిల్లలు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నారు. కీర్తనకి చపాతీ కుర్మా ప్రాణం అండి. చూసారా చపాతీ కుర్మా తింటూ నాకేం చెప్తుందంటే సూపర్గా ఉంది మమ్మీ, నేనైతే వీడియో కోసం చెప్పట్లేదు నిజంగానే చెప్తున్నాను అంటుంది. ఇక్కడ బ్యాగ్ మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇక పిల్లలు ఆకలితో ఉన్నారు, నేను కూడా ఆకలితో ఉన్నాను. ముందు ఈ కార్యక్రమం అయిపోతే చక్కగా ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేసుకోవచ్చని ముందైతే ఇలా తినేస్తున్నాము. చూసారా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి ఇష్టమైన ఐటెం ఏదైనా చేసామంటే ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అన్నమాట. ఇక్కడైతే ఇక నేను కూడా తినేస్తున్నానండి. ఫస్ట్ మా హస్బెండ్కి అయితే 7:30 కల్లా బాక్స్ పంపించేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి మేము ఒక 1/2 hour తర్వాత మేము వేడివేడిగా చేసుకొని తింటాము. నేను ఈ 1/2 hour లోపల వాయిస్ అనేది ఇచ్చేసుకుంటానండి. ఏ రోజు ఏ వీడియో అప్లోడ్ చేయాలో దానికి. ఎడిటింగ్ నైట్ టైం పూర్తి కావట్లేదండి. ఎందుకో కైన్ మాస్టర్ ఓపెన్ చేశాను అంటే నిద్ర తన్నుకొని వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను కూడా ఇక చక్కగా తినేస్తున్నాను చపాతీ విత్ కూర్మా. ఇలాగా దీంట్లోకి ఆనియన్ నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా లెమన్ కూడా అడిగింది పాపం కీర్తన. ఇంకా లెమన్ అయితే లేదు, కావాలంటే కింద షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటే మళ్ళీ ఏమో వద్దని చెప్పింది. వీడు చూసారా నా మొహంలో మొహం పెట్టి కెమెరా పెట్టి తీయమంటే వీడి తర్వాతే వస్తారు ఎవరైనా కూడా. ఇక ఇదైతే ఈవినింగ్ 4 o'clockకి తీసిన షూట్ అండి, క్లాసెస్ అయిపోయాక అన్నమాట. నలుపు వస్తుంది. ఓకే స్కూల్కి రా. అది తినే జర్మ్స్ కాదు, జర్మ్స్ దట్ ఈస్ ఓకే. ఒళ్ళు మొత్తం శానిటైజర్ వేసుకుంటారు. నలుపు వస్తుంది. ఇప్పుడు బాగా వస్తుంది. Okay. Samsung hand wash sanitizer. Okay, hand wash sanitizer is available. Use this sanitizer. Will go all germs together. Germs కాదు, that's called germs. Germs, not any germs. చూసారా వీళ్ళిద్దరు సంతూరు హ్యాండ్ వాష్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కీర్తన అయితే. ఇక్కడైతే యశ్వంత్ అయితే తినే జమ్స్ కాదు జర్మ్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే భలే నవ్వొచ్చి ఇది కూడా వీడియో షూట్ చేశానండి. ఇక ఆ తర్వాత 5:30 ఆ టైంలో అయితే మా భవిష్యు శ్రీజ వచ్చారండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కొత్త హౌస్ దగ్గరికి చూడడానికి వెళ్తూ ఇక్కడ వీళ్ళిద్దరిని అయితే వదిలేసి వెళ్ళారు ఈ 1 hour. పాపం భవిష్ గాడు ఇంట్లో పాపం నిద్రపోతూ ఉంటే లేపి పాలు ఇచ్చేసి తీసుకొని వచ్చిందండి. వాడైతే నిద్రమత్తులో ఎంత మెత్తగా ఉన్నాడో చూసారా. పాపం నిద్రమత్తు అయితే వదలను కూడా వదలలేదండి. ఇకైతే కావాలంటే పడుకోరా అని చెప్పి యశ్వంత్ చెప్తే నవ్వుతున్నాడు. ఇక వీళ్ళ ఆటలు అయితే ఇలా ఉన్నాయండి.
ఇక వీళ్ళు కొత్త హౌస్కి వచ్చాక ఇక మా ఇంటికి అయితే వచ్చేది చాలా రేర్గా అయిపోతుంది. వీడికి నిద్ర చాలక పాపం ఆవలింతలు ఆవలిస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే చూసారా, ఈ బెడ్కి ఉండే వెనక ఈ గట్టు ఉంటుంది కదా, నిండా రిమోట్లు, పౌడర్లు, గివుడర్లు అన్నీ అడ్డాలు పెడుతూ ఉంటారండి. ఇవి సర్దలేకైతే నా ప్రాణం అయితే విసుకొస్తుంది. ఇక్కడైతే ఈ యశ్వంత్ గారు షేకింగ్ లాగా వీడియో తీస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా షేకింగ్ షణ్ముఖరావు లాగా తయారవుతున్నాడండి. ఇదివరకు కీర్తననే షేకింగ్ షకీలా అనుకుంటే వీడొచ్చేసి దానికి అన్నలాగా ప్రవర్తిస్తాడు. ఆ విషయం భవేష్ భవేష్ ఇటు చూడు నాన్న, పెదనాన్నకు బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఇకైతే మా సిస్టర్ వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళిపోతూ ఉందండి. అప్పుడైతే టైము 7:30 అలా కాబోతుంది. ఇక్కడైతే పిల్లలైతే ఇంక వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఈ భవిష్ గారు ఏందో హడావిడిగా వాడే ముందు దిగేస్తున్నాడు. స్లిప్పర్స్ వేసుకురాలేదా అంటే వేసుకురాలేదు హడావిడిలో అని చెప్పి చెప్తూ ఉంది శ్రీజ అయితే. ఇక అందరూ దిగి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ చూడండి, భవిష్ గారు బైక్ మీద ఎక్కుతూ ఎంత గలబా చేస్తాడో మీరే చూస్తూ ఉండండి. ఇక్కడ చీకట్లో మీకు కనిపించట్లేదు కానీ ఫ్రంట్ నిలబడమని చెప్తే కాదు వెనకే ఎక్కుతానని మారం చేస్తున్నాడు. మళ్ళీ ఆ కూర్చునేది కూడా లేడీస్ 2 కాళ్ళు ఒక సైడ్కే వేసి కూర్చుంటారు కదా, శారీ కట్టుకున్నప్పుడు అట్లా కూర్చుంటాడంట. మళ్ళీ ఎవరిని పట్టుకోడంట. ఇక అలా అయితే పడిపోతారు కదండి. ఎక్కడికైనా కొంచెం ఏదన్నా ఎత్తు ప్రదేశాలు అవి తగిలినప్పుడు. ఇక అందుకైతే శ్రీజ వాడిని తీసి అటొక్కాలు ఇటొక్కాలు బలవంతంగా వేయించేసి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకోమని చెప్తూ ఉందండి. ఒక్కొక్కసారి మా వాడు ఇలా గలబా చేస్తాడు. నేను దిగనంటే దిగను, 2 కాళ్ళు ఒక దగ్గరే వేస్తాను అని చెప్పి ఇలా లేడీస్ కూర్చుంటున్నాడండి. ఇక బలవంతంగా ఎలాగో అలా టొక్కాలు ఇటొక్కాలు వేయించి ఇక శ్రీజ అయితే తను కూడా ఎక్కేస్తుంది వెళ్ళటానికి. ఇకైతే వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతూ ఉన్నారండి. ఇలా గడిచిందండి మాకు ఈ సండే అనేది. సండే రోజు పిల్లలైతే కంపల్సరీగా వస్తారు. కీర్తనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ భవిష్ శ్రీజ వస్తే ఆడుకోవటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీజ వాళ్ళైతే మా ఇంటికి అలా వచ్చి వెళ్ళారు. చెప్పాను కదా ఈరోజు సండే రోజు వాళ్ళు కొత్త హౌస్ దగ్గరికి వెళ్ళి వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టేసి అయితే వెళ్ళారు. ఇక మా సిస్టర్ వచ్చేసి వాళ్ళని తీసుకువెళ్ళిందండి. టిఫిన్ అది చేసేసి ఇక్కడేను. ఇక్కడైతే నేను కొంచెం బౌల్స్ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకోవాలి, చక్కగా స్నానం చేయాలి, జడ దూకోవాలి, చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతేనండి ఇవాల్టి బ్లాగ్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.